ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అసలు ఏంది మరి ఇప్పుడు సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నావు గతంలో కథ ఏంది గత 10 ఏళ్ల నుంచి గడిల పాలన బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలు చేయడం వల్ల యూనివర్సిటీలు అనేది భ్రష్టు పట్టిపోయినాయి దాన్ని మంచిగా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సర్కారు అనునిత్యం ప్రయత్నిస్తుంది ఇంకోటి గ్రూప్ 1 రిజల్ట్ అంటారు గ్రూప్ 1 రిజల్ట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు పేపర్ లీక్ అయింది దాన్ని పారదర్శకంగా తీసుకొని రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దాన్ని ఒక పారదర్శకంగా నిర్వహించి దాని యొక్క రిజల్ట్ లేట్ అయినా కూడా అది అందరికీ మంచి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా ప్రజల కోసం విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు ముందర ఉంటుందని ఈ గడిల పాలన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ అనేది ఒక విద్యార్థుల పక్షాన ఒక నిరుద్యోగులకి ఒక రైతులకి మంచి చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది గోళ్ళ గట్టిదే ఇది వాంబో ఇది సిరసనది ఏం కాదే రేవంత్ సర్కార్ వచ్చినాక మరి ఇప్పుడు కాలేజీలల్లో యూనివర్సిటీలల్లో కథ ఏ రకంగా నడుస్తుంది గతంలో ఎట్లా ఉండే ఏం చెప్పదలుచుకున్నావు ఉస్మానియా యూనివర్సిటీ గురించి సౌలతులు ఎట్లా ఉన్నాయి చదువు ఎట్లా ఉంది పరీక్ష పేపర్లు ఎట్టున్నాయి మీ చదువు పంతులు ఏమంటారు ఏమంటావు ఇలా ఏ నెనుకో పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ లేదు అది కోరుకుంటున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి మనకు అది ఉంటేనే మాకు ఆ బుక్స్ జ్ఞానం అనేది మాకు అందుబాటులో ఉంటుంది ఎంతైనా ఇప్పుడు పర్మనెంట్ ఉన్న సార్ వాళ్ళు ఉంటే ఇంకొంచెం మేము బాగా నేర్చుకోగలుగుతాం ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మేము డెప్త్గా నేర్చుకోవాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ కంపల్సరీ ఉండాలి మొదటగా పర్మనెంట్ ఫ్యాకల్టీ మాకు కావాలి అదొక్కటి విన్నవించుకుంటున్నాం అంతే జర శివరాబెట్టు కోయిలాగలు జర తేపర్లు ఆడుతున్నాయి వాటికి షెడ్డో పాటో ఏదో సాయం కావాలంటే కోరుకుంటున్నాయి మరి ఇప్పుడు షెడ్డో పాటో మరి నువ్వు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు చదివి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు మరి నిజంగానే చదువుతున్నావా లేకపోతే సందులు పొందులు ఏమైనా గాలిస్తున్నావా చదువుతున్నాం స్కాలర్ కావాలనేది మా ఉద్దేశం దానికి స్కాలర్ కావాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండాలి పర్మనెంట్ ఫ్యాకల్టీ వాళ్ళే మనకి గైడెన్స్ ఇస్తారు వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టాము మేడం సార్కి మీరు చూస్తాను కూడా మాట్లాడని చెప్పారు మీ పేపర్ మంచివాడు ప్రిన్సిపాల్ సార్ ఎవరు ఉంటారుగా సార్ కూడా చాలా మంచివాడు సార్ కూడా చాలా మంచివారు అదేనా